సమాజంలో అప్పుడప్పుడు వెలువడే కొన్ని వ్యాఖ్యలు రాజకీయాలను కుదిపేస్తాయి. అలాంటి సంచలనాత్మక కామెంట్లు ఇప్పుడు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నుంచి వచ్చాయి. మోడీ సర్కార్పై, జీఎస్టీపై, ఇంకా రాష్ట్ర రాజకీయాలపై ఆయన చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్రజల సొమ్మును కొల్లగొట్టి కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు కేంద్రం జీఎస్టీని అస్త్రంగా వాడుకుంటోందని సిపిఐ నారాయణ తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జీఎస్టీ పేరుతో 9 ఏళ్లుగా ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు స్లాబ్లలో మార్పులు చేసి మరోసారి మోసగిస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చకపోతే భవిష్యత్తులో ప్రజలు మరింత ఇబ్బందులు పడతారని ఆయన గట్టిగా హెచ్చరించారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా ప్రస్తావిస్తూ నారాయణ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్ లాంటి దేశాన్ని ఎవరో భయపెట్టలేరు అని పుతిన్ స్పష్టం చేస్తే, మన ప్రధాని మోదీ మాత్రం ట్రంప్ ను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై కూడా నారాయణ దూకుడు ప్రదర్శించారు. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి నక్సల్స్ ను అంతం చేస్తారని అనడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనుల ఆస్తులను కైవసం చేసుకోవడానికి నక్సల్స్ పేరుతో ఆపరేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కూడా ఆపరేషన్ కగార్ పేరుతో తొలగిస్తున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో ఉన్న పార్టీలన్నీ మోదీకి దాసోహమయ్యాయంటూ టీడీపీ, జనసేనలపై విమర్శలు గుప్పించారు. బీజేపీతో చేతులు కలిపిన పార్టీలు దేశంలో ఎక్కడా నిలబడలేకపోతున్నాయని, ఉదాహరణగా తెలంగాణలో బీఆర్ఎస్ రెండుగా చీలిందని పేర్కొన్నారు. బీజేపీ అనేది భస్మాసుర హస్తం, దానికి టీడీపీ, జనసేన కూడా మినహాయింపు కాదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నారాయణ చేసిన ఈ వ్యాఖ్యల విషయంలో కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నారాయణ చెప్పినట్టుగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను గుర్తు చేసుకుని రేపు బీజేపీ పార్టీ ఇలాంటి రాజకీయమే మన రాష్ట్రంలో చేస్తే మన నేతల పరిస్థితి ఏంటి అని తలపట్టుకుంటున్నారు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం ప్రయత్నాలపైన నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే ఫ్యాక్టరీని బలహీనపరిచి అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిశ్రమను సేల్ కి అప్పచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తంగా నారాయణ చేసిన వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలేంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.